ఓకే. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఒక అంశానికి వస్తున్నాం. అందులోకి వచ్చే ముందు ఆహ్, చిన్న భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనం వరకు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనం వరకు. యేసుక్రీస్తు తన దాసులకు కనపర్చుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ ప్రకటన గ్రంథంలోని విషయాలను చదువువారును వాటిని విని గైకొనువారును ధన్యులు. అంటే ప్రకటన గ్రంథాన్ని చదివినా విన్నా ఆచరించినా వాళ్ళు ఎవరంట? ధన్యులు. కానీ ప్రకటన గ్రంథాన్ని చదవడానికి వినడానికి చాలామంది భయపడతారు. ఓ పాస్టర్ గారు అప్పుడప్పుడు నాకు సలహా ఇస్తుంటారు. అప్పుడు ప్రకటన గ్రంథాన్ని నేను 10వ అధ్యాయం వరకు ధ్యానించినప్పుడు నా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు నా భూమి మీద అనేవాడు. ఎందుకో అంత భయం. కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది అందరూ హ్యాపీగానే ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. అయితే మనకు అవాంతరాల వల్ల ఆగిపోయింది, కానీ మళ్ళీ పునరుద్ధరించి 11వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేయాలి దేవుని చిత్తమై. రైట్. ప్రకటన గ్రంథము రెవల్యూషన్, ఇంగ్లీష్లో రెవల్యూషన్, తెలుగులో ప్రకటన గ్రంథం. అంతకుముందు తెలుగులో ప్రత్యక్షీకరణ. ఈ యొక్క మాటలకు గ్రీకులో అర్థమైంది అంటే అపోకలిప్స్. అపోకలిప్స్ అంటే తెరవబడుట లేదా తెర తీయుట అని అర్థం. తెర తీయుట లేదా ముసుగు తీయుట అనే అర్థం, లేదా తెర తీయుట అనేటువంటిది అర్థం. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు తెలుసు అందరికీ. ఎవరు రాశారు? అపొస్తలుడైన యోహాను గారు రాశారు. ఎక్కడ ఉన్నప్పుడు రాశారు? పద్మాసు అనే ద్వీపంలో ఉన్నప్పుడు రాశారు. పద్మాసు అనే ద్వీపంలోకి యోహాను ఎందుకు వెళ్ళాడు? పద్మాసు ద్వీపం ఎక్కడ ఉంది అని చూస్తే, పద్మాసు అనే ద్వీపం మధ్యధరా సముద్రంలో, ఏజియన్ సీ అంటారు దానికి ఇంకొక పేరు, మధ్యధరా సముద్రంలో ఉంది. ఒక 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి ఒక దీవి. అందులో అప్పటి కాలంలో మనుష్య సంచారం ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నారంట జనాభా పద్మాస్ ద్వీపంలో, ఐలాండ్లో. ఇప్పుడు ప్రజలు ఉన్నారు, కానీ అప్పుడు ప్రజలు లేరు. రైట్ థియాలజీ ఫోరం అని ఆర్టీఎఫ్ బైబిల్ స్టడీ చేస్తుంటారు సోమవారం, బుధవారం, శుక్రవారం ఆన్లైన్లో. జాన్ క్రిస్టఫర్ గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, సురేష్ వంగూరి గారు, సుధాకర్ ముండితోక్క గారు, ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఒకసారి ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఫోన్ చేశారు లైవ్లో. నేను విన్నాను అప్పుడు, ఆ రోజు నేను వింటూ ఉన్నప్పుడు పద్మాసు ద్వీపాన్ని గురించి, అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటే, సేమ్ టైం లైవ్లో పద్మాసు ద్వీపంలో ఇప్పుడు నివసిస్తున్న మన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, అక్కడ ఏదో జాబ్ రీత్యా ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి పద్మాసు ద్వీపాన్ని గురించినటువంటి వివరాలు చెప్తూ ఉంటే థ్రిల్లింగ్గా ఉండింది, ఎగ్జైట్మెంట్గా ఉండింది, చాలా బాగుండింది. రైట్. సో ఆ రోజు యోహాను ఉన్నప్పుడు ప్రజలెవరు లేరు, మనుష్య సంచారం ఏమీ లేదు. అప్పట్లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు స్వాతంత్ర్యం కొరకు పోరాడినటువంటి వాళ్ళను, బ్రిటిష్ వాళ్లకు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళను ఏ జైల్లో వేసేవాళ్ళు? అండమాన్ దీవుల్లో జైల్లో వేసేవాళ్ళు. అక్కడ దీవుల్లో వదిలిపెట్టేవాళ్ళు. అక్కడ యాక్చువల్గా ఒక జైలు కూడా ఉంది.
ఆ జైల్లో వేసేవాళ్ళు. అలాగే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో డొమేషియస్ లేదా డొమేషియన్ అనే చక్రవర్తి పరిపాలించే రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు. నీరో చక్రవర్తి కాలం నుంచి ఉంది అది. అది క్లౌదియన్ అంతకుముందు నుంచి ఉంది. నీరో చక్రవర్తి కాలంలో ఎక్కువైంది. నీరో చక్రవర్తి కాలంలో మరి ఏం చేసేవాళ్ళంటే బ్రతికి ఉండగానే మనుషులకి ఆ, పాత బట్టలు చుట్టి లేదా గోనె పట్టలు చుట్టి ఆయిల్లో ముంచేవాళ్ళు మనుషుల్ని. అలా చెట్లకు వేలగట్టేవాళ్ళు, లేదంటే ఒక పోల్కి అట్లా కట్టేవాళ్ళు. బ్రతికున్నటువంటి వ్యక్తిని నిప్పంటించేవాళ్ళు. అది కాలుతూ ఉంటే ఆ వెలుగులో విందులు వినోదాలు చేసుకునేటువంటి వాళ్ళు నీరోకు సంబంధించినటువంటి మనుషులు. కానీ వీళ్ళు యేసు ప్రభు దేవుడు కాదు అంటే వదిలిపెడతారు. కానీ ఆ రోజుల్లో హింసలు ఎలా ఉండేయంటే యేసు ప్రభువే దేవుడు అని సజీవంగా కాలి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడేవాళ్ళు, హతసాక్షులు అయ్యారు. ఆ విధమైనటువంటి హింసలు ఉండేవి. ఆ రోజుల్లో చిరఛేదనమే కాదు, కొంతమంది రాజులు ఏం చేసేవాళ్ళంటే కొన్ని స్టేడియంస్ మధ్యలో సింహాలను వదిలి మనుషులను వదిలేవాళ్ళు. ఆ సింహం మనిషిని వెంటబడి చంపుతూ ఉండేదాన్ని రాజు ఇంకా కొంతమంది ఈ వాళ్ళు తిండ్లు తింటూ, బిస్కెట్లో ఇవి ఉంటాయి కదా, కార్న్ఫ్లాక్స్, అవి ఇవి తింటూ వినోదంతో చూసేవాళ్ళంట. ఆ రోజుల్లో అది వాళ్ళకి వినోదం. క్రైస్తవులను ఈ యొక్క జంతువులు వెంటాడి చంపుతూ ఉంటే అలాంటి రోమా చక్రవర్తులు ఉండేటువంటి వారు. అలాంటి చక్రవర్తుల్లో డొమేషియస్ ఒకడు. ఆ డొమేషియస్ కాలంలో ఈ యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాను, జెబెదయి కుమారుల్లో యాకోబు, యోహాను ఇద్దరు కదా యేసు ప్రభు శిష్యులు. వారిలో ఒకరైనటువంటి యోహాను మన బైబిల్ గ్రంథం 66 పుస్తకాల్లో, కొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాసినటువంటి యోహాను. అందులో సువార్త, 3 పత్రికలు, ఒక ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను. ఆ యోహాను సలసలా కాగుతూ ఉన్నటువంటి ఒక పెద్ద నూనె బాండీలో ఉంచారు చంపాలని, హింసించి చంపాలని. కానీ యోహాను బయటకు తీస్తే ఎలా వేశారో నూనెలో అలాగే బయటకు వచ్చాడు. ఏమీ కాలిపోలేదు, ఏమీ మాడిపోలేదు, ఏమీ ముడుచుకొని పోలేదు. శరీరం బట్టలతో సహా అలాగే ఉన్నాడు అనుకుంటా. దాంతో ఆయనకి ప్రాణాపాయం కలగట్లేదు అని ఇక ఏం చేశారు, తీసుకువెళ్ళి పద్మాసు అనే ద్వీపంలో వదిలేశారు. అక్కడ విష జంతువులు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, అన్నం దొరకదు, ఏం దొరకక అక్కడ చచ్చిపోతాడు లేని. అటువంటి సమయంలో బహుశా ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ రోమా చక్రవర్తి డొమేషియస్ కాలం క్రీస్తు శకం 95, 96 అని చెప్తారు. 95 అంటారు, 96 ఆ కాలంలో. ఇంకా కొద్దిగా చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే 95లో నూనెలో కాలుతున్న బాండీలో వేశారు, వినలేదు, తీసుకువెళ్ళి పద్మాసు ద్వీపంలో వేసినారు. అప్పుడు ఆయనకి దర్శనాలు వచ్చాయి. ప్రభువు ఆయన్ను దర్శించాడు. ప్రభువు దూత ఆయనకు దర్శనాలు కనబరిచింది. యేసు ప్రభు దర్శనాలు ఇచ్చాడు. యుగాంతములో జరగబోయే సంఘటనలు, యుగ సమాప్తి కాలంలో జరగబోయే సంఘటనలు ఎలా ఉంటాయి అనేటువంటిది, ఈ ప్రపంచం ఎలా అంతం అవబోతోంది, యుగ సమాప్తి కాలంలో ఎటువంటి సంఘటనలు భూమి మీద చోటు చేసుకుంటాయి, యేసు ప్రభు యొక్క మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘటనలు ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ మొదటి అధ్యాయం అంతా యేసు ప్రభు గురించి చక్కగా మాట్లాడుతుంది. 2-3 అధ్యాయాలు సంఘాల గురించి మాట్లాడతాయి. 4-5 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలోని 4-5 అధ్యాయాలు పరలోకపు సంగతుల గురించి మాట్లాడతాయి. 6-18 అధ్యాయాలు
మధ్యాకాశంలో సంఘం ఉన్నప్పుడు భూమి మీద జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడతాయి. మధ్యాకాశంలో అంటే సంఘం అంటే మనమందరం యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మధ్యాకాశంలోకి ఎత్తబడతాం, కొనిపోబడతాం. ఆ కొనిపోయినప్పుడు విడువబడినటువంటి వారు భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం, మహాశ్రమల కాలం, 3.5 సంవత్సరం శ్రమల కాలం, ఇంకో 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం, ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ఆ శ్రమల కాలంలో భూమి మీద ఏం జరుగుతుంది అంటే ఆ ఉగ్రత పాత్రలు కృమ్మరించబడతాయి, 7 ముద్రలు విప్పబడతాయి, 7 పాత్రలు కృమ్మరించబడతాయి. ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. అప్పుడు అపవాది విడువబడతాడు. అప్పుడు ఎలాంటి అర్మగిద్దోను యుద్ధం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ భూమి మీదకి 2 సాక్షులు ఎలా వస్తారు, వాళ్ళు ఏమని ప్రకటిస్తారు, భూమి మీద జరిగేటువంటి విషయాలన్నీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఉంటుంది. 19వ అధ్యాయం 2వ రాకడకు సంబంధించింది. 20వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు నిత్యత్వంలో జరగబోయేటువంటి సంఘటనలు ఉంటాయి. 22వ అధ్యాయాలు కూడా 404 వచనాలు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు, 404 వచనాలు. ఈ చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో, అర్థం కానట్టుగా ఉంటుంది, కానీ 2 సార్లు 3 సార్లు చదివితే తప్పకుండా అర్థమవుతుంది. దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. సో అటువంటి యోహాను, నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే, ఆయన రాసినటువంటి యేసు ప్రభు చెబితే రాసినటువంటి ఉత్తరాలు 7 ఉన్నాయి. 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 7 సంఘాలకి. ఆ సంఘాల పేర్లేంటి? ఎఫెసు, స్ముర్నా, పెర్గము, థుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. 7 సంఘాలు. 7 సంఘాలు కూడా 7 కాలాలకు సంబంధించినవి అని చెప్తారు చరిత్రకారులు. 1వ శతాబ్దానికి చెందింది ఎఫెస్ అయితే, తర్వాత 2, 3, 4 శతాబ్దాలకు చెందింది స్ముర్నా అయితే, అట్లా విభజించారు. ఆ సంఘానికి ఒక దూతగా కూడా చెప్తారు. మొదటి సంఘ దూత పాలికార్ప్ అని చెప్తారు. సరే, అవన్నీ ఇదివరకు మీకు 7 సంఘాల గురించి కూడా చెప్పాను కొన్ని సంవత్సరాల క్రితం. పూర్తిగా నాకే కొన్ని విషయాలు గుర్తు వస్తున్నాయి, కొన్ని విషయాలు ఇంకా మరుగున పడిపోయి ఉంటాయి, కాబట్టి మీకు గుర్తుండవని అనుకుంటాను. అయితే ఈరోజు ఈ కాలపు సంఘం ఏంటి? లవొదికయ సంఘ కాలము అంటారు దీన్ని. లవొదికయ సంఘ కాలము ఈ 19, 20, 21 శతాబ్దాలు లవొదికయ సంఘకాలం. అంటే ఇది చివరి సంఘకాలం. ఈ సంఘకాలంలోనే ప్రభు రాకడ వస్తుంది. అది ఈరోజు రావచ్చు, కొన్ని నెలలు పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ మొత్తం మీద ఈ సంఘకాలంలోనే ప్రభు రాకడ మాత్రం చోటు చేసుకుంటూ ఉంటుంది. మనమందరం ప్రార్థించాల్సింది ఏంటంటే, మనమందరము సజీవులుగా ఉండగానే ప్రభు రాకడ వస్తే ఎంత బాగుంటుందో. ప్రైజ్ ది లార్డ్. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. మరణము చూడకుండా హనోకులాగా, ఏలియాలాగా అలాగా ఎత్తబడచ్చు. యేసు ప్రభు యొక్క కడబోర మధ్యాకాశంలో వినబడగానే, ప్రధాన దూత కడబోర మధ్యాకాశంలో వినబడగానే, ఇక్కడ కనురెప్పు పాటలో మంటి శరీరాలు మహిమగల శరీరాలుగా మార్చబడి టచ్ అని అంత కూడా ఉండదు, అనేంత పలికేది కూడా ఉండదు. ఆ లోపు ఎత్తబడతాం. ఎంత అద్భుతమైనటువంటి అనుభవమో అది. నిజంగా ర్యాప్చర్లో ఎత్తబడేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ధన్యులో. సరే, ఆ ధన్యత లేకపోతే ఇంకొక ధన్యత ఉంది. అదేంటి అంటే, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ముందుగా, ఒకవేళ యేసు ప్రభు రాకడ కంటే ముందుగా చనిపోయి ఉంటే, వాళ్ళ సమాధులు తిరుగుబడి వాళ్ళ ఎముకలకు మహిమగల శరీరం వచ్చేసి అలా కనురెప్పపాటులో ఎత్తబడుతుంది. ఆకాశానికి, మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవమే. ఎన్ని అనుభవాలు క్రైస్తవులకి. నిజంగా మనకి ఏంటి అంటే సమస్య, ముక్తి ఉంది, భక్తి తక్కువ ఉంది. అంటే పరలోకము, స్వర్గం అనేవి మాట్లాడుతూ ఉంటారు కదా, అవి ఖచ్చితంగా ఉన్నాయి క్రైస్తవులకి, కానీ చూపించాల్సినంత భక్తి తక్కువ. అయితే బయట వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంది, కానీ ముక్తి లేదు. ముక్తి ఉంది అనుకుంటున్నారు భ్రమలో, కానీ ముక్తి
లేదు. ఎందుకంటే పాప క్షమాపణ లేదు, కాబట్టి పరలోకంలోకి వెళ్ళలేరు, ఏ తీర్పులోకి వాళ్ళు రాలేరు. రైట్. మనం ఈరోజు ఈ 7 సంఘాల్లో చివరి సంఘాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏం సంఘం అది? లవోదికీయ సంఘం. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి రండి. 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు. ఎస్, చదవండి. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో, నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రైట్. ఏ సంఘము? ఎన్నో సంఘం? 7వ సంఘం. ప్రస్తుత కాలపు సంఘం, సంఘపు స్థితి ఇది. మనము సంఘపు స్థితి ఏంటంటే ఎవరో వేరే వాళ్ళకు సంబంధించింది అనుకోవద్దండి, మన స్థితి ఇది. ప్రస్తుత కాలపు సంఘం అంటే ఎవరు? మనమే. ప్రస్తుత కాలపు సంఘములు ఎవరున్నారు? మనం ఉన్నాం. అంటే మన స్థితే ఇది. దేవుడు ఎవరి గురించో మాట్లాడుతున్నాడు అంటే మన గురించే మాట్లాడుతున్నాడు. అంటే నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి చెప్పుకోవాల్సింది ఏంటంటే నా గురించే మాట్లాడుతున్నాడు అనుకోవాలి. నాతోటే మాట్లాడుతున్నాడు. దేవుడు సూటిగా నాతోటే మాట్లాడుతున్నాడు. నా స్థితే చెప్తున్నాడు, ఇంకొకరి స్థితి కాదు. కొన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే సేవకుడు చెబుతున్నప్పుడున్న వాక్యంలో ఉన్న ఫలానా వాడికి ఎవరెవరో మైండ్లోకి వస్తుంటారు. వాళ్ళు కాదు మైండ్లోకి రావాల్సింది, మనమే మైండ్లోకి రావాలి. నేనే మైండ్లోకి రావాలి. ఎవరికి వాళ్ళు. నేను చదువుకుంటుంటే నేనే, మీరు చదువుకుంటా ఉంటే మీరే, ఇంకొకరు పక్కన వాళ్ళు కాదు. రైట్. ఇప్పుడు ప్రభువారు చెప్తున్నాడంట, ఆమేన్ వాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు. 3 క్వాలిటీస్ చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క క్వాలిటీస్ ఇవి. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు ఇవి. యేసు ప్రభు గుణలక్షణాలు ఏంటంటే ఆమేన్ అనువాడు అంట. ఆమేన్ అంటే అర్థమైంది, అట్లు జరుగును గాక అని. యేసు ప్రభుకి ఉన్నటువంటి అనేక పేర్లలో ఆమేన్ అని కూడా ఇక్కడ ఒక కొత్త పేరును చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవది ఏంటి? నమ్మకమైన సత్యసాక్షి అంటే ఏవైతే చూచాడో, విన్నాడో, గ్రహించాడో వాటిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పువాడు నమ్మకమైన సత్యసాక్షి. మూడవది ఏంటి? దేవుని సృష్టికి, ఆ మాట కరెక్ట్ చదవమ్మా. ఆదియునైన వాడు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ఇక్కడ కొంతమంది పొరపాటు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది, అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకు మళ్ళీ ఆ అక్షరం కూడా పొల్లుపోకుండా చదవమంటున్నాను. దేవుని సృష్టిలో మొదటగా సృష్టించబడిన వాడు కాదు.
ఉన్నవాడు, ఉన్న వాటిలో ప్రథముడుగా ఉన్నవాడు. మొదట ఎవరున్నారు అంటే ఆయనే ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆది నుండి ఉన్నాడు. ఆ ఆది ఎప్పుడు అంటే దానికి ఆదికి ప్రారంభమే లేదు, ఎప్పటి నుంచో. కాబట్టి ఆయన పేరేంటి అంటే ఆది సంభూతుడు. మనం కొలసీలో చూస్తాం కదా 1:15. కొలసీ 1:15 చదవండి, ఆ మాట ఉంటుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఉందా? చదవండి. ఆయన అదృశ్య దేవుని ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఏం సంభూతుడు? ఆది సంభూతుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది ఎవరు? ప్రభువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఇన్ ద బిగినింగ్. కాబట్టి ఆది దేవుడే. కాబట్టి ఆమేనని వాడును, నమ్మకమైన సత్యసాక్షియు, సృష్టికి ఆదియునైన వాడును చెప్పుచున్నటువంటి సంగతులు. అది అంటే యేసు ప్రభువు చెబుతున్నటువంటి సంగతులు. రైట్. ఇప్పుడు చదవండి తర్వాత. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను నీ వెచ్చగానైనను. క్రియలు నేను ఎరుగుదును. చూడండి, దేవునికి మరుగైనటువంటిది ఏది లేదు. మన గుణగణాలన్నీ దేవునికి బాగా తెలుసు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. తీయకుండా చూడకుండా రెఫరెన్స్ చెప్పండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ నేను అతని చదవడమ్మా. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనం మామూలుగా మనుషులను చూసినప్పుడు ఏం చూస్తాం? కింద నుంచి పై దాకా చూస్తాం. అబ్బా, అపీరెన్స్, ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి హెయిర్ కటింగ్ స్టైల్ ఉంది, ఎలాంటి షేవింగ్ ఉంది, లేదంటే పురుషులైతే స్త్రీలైతే ఎలాంటి స్టైల్లో ఉన్నారు, ఇప్పుడైతే ఏం పర్ఫ్యూమ్ వాడారు, ఏం జ్యువెలరీ పెట్టుకున్నారు, ఏం షూస్ వేసుకున్నారు. చాలామంది గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించరేమో కొంతమంది నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ స్టేటస్ ఏంటి చూస్తారు. వాళ్ళు రిచా పూరా గమనిస్తారు. వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏంటి కనుక్కుంటారు. కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు? లోపల హృదయాన్ని చూస్తాడు. హృదయంలోని అంతరంగాన్ని చూస్తాడు. మనం మనిషిని చూడగానే మన మనసులో మెదలుతున్నటువంటి ఆలోచనలను ఆయన చూస్తాడు. 139వ కీర్తనలో ఏమంటాడు ఆయన? దావీదు అంటాడు చూడండి, 139వ కీర్తన 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక ఈ మాట ఇంపార్టెంట్. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. తలంపు అనేది పుట్టక ముందే దేవునికి తెలుసు అంట. మనకేంటి? తలంపు పుట్టాలి, అది ఆలోచనగా మారాలి, అది వర్డ్స్ రూపంలో బయటికి రావాలి, అప్పుడే ఎదుటిలో తెలుస్తుంది. కానీ దేవునికి ఆలోచనలే పుట్టక మునిపే దేవునికి తెలుసు ఏం ఆలోచన వచ్చిందో మనకి. అంతగా పరిశోధించేవాడు దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. లవోదికయ సంఘాన్ని గురించి ఒక మాట ఒకసారి ఇక్కడ చెప్తాను. లవోదికయ పట్టణాన్ని గురించి.
ఈ లవొదికయ పట్టణము అనేటువంటిది మైనర్ ఆసియాలో ఉంది. ఇప్పుడైతే టర్కీ, ఇస్తాంబుల్ క్యాపిటల్ టర్కీ ఉంది కదా, ఆ టర్కీలో ఉంది. ఒకప్పుడు 7 సంఘాలు కూడా దాదాపు 100 మైళ్ళ దూరంలోనే అన్నీ కలిసి ఉండేవి, దానికి ఒకటి దగ్గరగా. ఈ లవొదికయ సంఘం ఎవరు స్థాపించారు అంటే మొదటి శతాబ్దంలో బహుశా AD 55 to 60 మధ్యలో ఎపఫ్రా అనేటువంటి అతను స్థాపించి ఉండవచ్చు అని. పౌలు మాత్రం కాదు. ఎందుకంటే లవొదికయ సంఘానికి ఒక పక్కన కొలస్సి పట్టణం ఉంటుంది 10 మైళ్ళ దూరంలో, ఇంకో పక్కన హిరాపోలి అని ఇంకొక పట్టణం ఉంటుంది. ఈ మూడిట్లో కూడా సంఘాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరు? ఎపఫ్రా. కొలస్సి 1:8 ఉంటుంది, పేరు ఉండదు కానీ కొలస్సి పట్టణానికి స్థాపన విషయం గురించి ఉంటుంది. ఎపఫ్రా ఎందుకు స్థాపించాడు, ఎలా స్థాపించాడు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు తన 3వ సువార్త దండయాత్రలో ఎఫెసు అనేటువంటి పట్టణంలో 3 సంవత్సరాలు ఉంటాడు. ఆ 3 సంవత్సరాల్లో బైబిల్ కళాశాల లాగా పెట్టి బైబిల్ టీచింగ్ చేస్తాడు. ఎన్నెళ్ళు? సంవత్సరంన్నర కదమ్మా. చదవండి 19వ అధ్యాయం అపోస్తల కార్యం. తురన్ను అను పాఠశాలలో అపోస్తల కార్యం 19వ అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గంను దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచూ వచ్చాను. అక్కడ 2.5 ఏండ్ల వరకు 2.5 ఏండ్ల వరకు ఉందా? రైట్. ఇలాగ జరిగింది. 2 ఏండ్ల వరకు బ్రదర్. 2 ఏండ్ల వరకు. ఓకే. ఎఫెసులో 3 years ఉంటాడు, కానీ 2 సంవత్సరాలు ఆయన తురన్ అనే ఒక భక్తిపరుని యొక్క పాఠశాలని రోజు ఒక 2 hours 3 hours తీసుకునే ఖాళీ టైంలో ఏం చేసేవాడంట? బోధించేవాడు. ఆ బోధించినప్పుడు వినడానికి వచ్చినటువంటి వాళ్ళలో కొలస్సి పట్టణం నుంచి ఒక ఆయన ఎపఫ్రా వచ్చాడు. ఆయన సువార్త విని యేసు ప్రభు నమ్ముకొని బలపరచబడి ఆయన వాళ్ళ ఊరు కొలస్సికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ చిన్నగా సువార్త చెప్పి సంఘాన్ని స్థాపించాడు. అక్కడ ఒక్కటే కాదు, పక్కనే ఉన్నటువంటి ఊర్లో లవొదికయలో కూడా సంఘాన్ని స్థాపించాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఊర్లో హిరాపోలిలో కూడా సంఘాన్ని స్థాపించాడు. అలా స్థాపించబడినటువంటి సంఘమే లవొదికయ సంఘం. ఈ లవొదికయ సంఘంలో అంటే ఆ ఊరు దేనికి ప్రసిద్ధి అంటే ఆ కాలంలో యూదులు ఎక్కువ మంది ఉండేవాళ్ళంట, ధనవంతులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. చరిత్ర ఏం చెప్తుందంటే మంచి విలువ కలిగినటువంటి వస్త్రాలకు, బంగారానికి, తర్వాత మంచి హాస్పిటల్స్ ఉండేయంట. ఎక్కువగా కంటి హాస్పిటల్స్, ENT హాస్పిటల్స్. మరి ఆ రోజుల్లో ఇలాంటి స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఎలా ఉండేవో కానీ మరి నేను హిస్టరీలో చదువుతూ ఉంటే అర్థమైంది. కండ్లకు కాటుక అనేటువంటిది మొదటగా తయారైంది లవొదికయలో అంట. తర్వాత మంచి ఉన్ని వస్త్రాలకు ఫేమస్ అంట. తర్వాత సమ్మర్ వస్తే మంచి రిసార్ట్ సెంటర్ అంట. ప్రపంచంలోని ఆయా చుట్టుపక్కల రోమా సామ్రాజ్యంలోని ధనవంతులు వచ్చి లవొదికయలో రిసార్ట్ సెంటర్స్లో ఉండేవాళ్ళంట. రిసార్ట్స్లో బాగా డబ్బు ఖర్చు పెట్టి అక్కడ ఎంజాయ్ చేసి కొన్ని వారాలు కొన్ని రోజులు వెళ్ళేటువంటి వాళ్ళంట. అటువంటి మంచి ఊరు అది, పట్టణం. ఇప్పుడు పాడైపోయిందిలేండి, ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఆ పట్టణం, అటువంటి పట్టణంలో హిరాపోలి దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఈ వాటర్ స్ప్రింగ్స్, నీటి బుగ్గలు ఉంటాయి కదా, ఆ నీటి బుగ్గల్లో వేడి నీటి బుగ్గలు పుట్టాయంట. ఈ లవొదికయకు నీరు ఉండేది కాదు. అక్కడ నుంచి ఇక్కడికి పైప్ లైన్ తీసుకొచ్చేవాళ్ళు నీళ్లు. ఎక్కడి నుంచి? హిరాపోలి నుండి. మధ్య ఎప్పుడు నేను మొన్నేమో నైట్ అద్దంకి అనేటువంటి ఊర్లోకి వెళ్తే అందరి ఇళ్ళ ముందు వాటర్ డ్రమ్స్ ఉన్నాయి. నేను అడుగుతూ ఉంటే ఎవరైనా చెప్తారేమని పక్కన కూర్చుని ఆయనతో
ఇక్కడ నీళ్లు దొరకవా అని, బహుశా నీళ్లు దొరకవు అనుకుంటాను. వినుకొండ అనే ఊరు వెళ్తే కూడా నీళ్లు దొరకవు, ఇద్దరులో కూడా సరిగా నీళ్లు దొరకవు. బోర్లలో నీళ్లు పడినప్పుడు పంచాయతీ వెళ్ళేసేటువంటి నీళ్లు చాలినప్పుడు వచ్చి, లేదా ట్యాంక్స్ వచ్చినప్పుడు స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ఊర్లలో నీళ్లు ఉండవు. ఇప్పుడు లవదకీలో కూడా నీళ్లు లేవు, అన్ని మిగతా అన్నీ ఉన్నాయి. మంచి విలువ కలిగిన బట్టలు దొరుకుతాయి, బంగారం దొరుకుతుంది. ఇప్పుడు దుబాయ్ అంతే కదా, దుబాయ్లో ఏం బంగారు గనులు లేవు, కానీ బంగారం తక్కువ రేటుకు దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడంతా అక్కడికి వెళ్తుంది. అలాగే లవదకీలో కూడా. అలాగే ఇరాపోలి నుంచి వాటర్ పైప్స్ ద్వారా నీళ్ళు వచ్చాయి. అక్కడ వేడి నీళ్లు స్టార్ట్ అయ్యి లవదకీకి వచ్చేసరికి ఏమయ్యేది, లూక్ వామ్గా తయారయ్యాయి. అంటే నులివెచ్చని నీళ్లుగా ఉండేవి. అవి కొంచెం మురికిగా కూడా అయ్యాయి అంట. అందుకని అక్కడ తాగేటువంటి వాళ్ళు అలాగే యాజ్ ఇట్ ఈజ్గా తాగితే నోట్లో తీసుకోగానే ఏం చేసేవాళ్ళు, ఉమ్మేసేవాళ్ళు. మాకు 3 days నుంచి మా వాటర్ పైప్స్ ఏదో డ్రైన్ మామూలుగా మురికి కాలువతో ఎక్కడో కనెక్ట్ అయినట్టు ఉంది. డ్రైనేజ్ వాటర్ వస్తూ ఉంది కలిసి మంచినీళ్ళలో. మేము ఈరోజు వచ్చినాం, ఈరోజు బాగానే వచ్చింది. కానీ మొన్న పద్మావతిలో రోడ్డు వేస్తున్నారు కదా, ఆ రోడ్డు వేసే దగ్గర మంచినీళ్ళ పైపు, డ్రైనేజ్ వాటర్ రెండు కలిసి అవి ఎక్కే ఓరే ట్యాంక్కి. వాటన్నిటిని క్లీన్ చేయడానికి టైం పడతా ఉంది. అలా ఉంటాయి పరిస్థితి, ఉమ్మేస్తాం. అలాంటి సందర్భం ఫిజికల్గా కూడా జరిగింది. దాన్ని స్పిరిచువల్గా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం యొక్క స్థితి కూడా అలాగే ఉంది అని. భౌతికంగా నీళ్ళు అలానే ఉన్నాయి, ఆత్మీయంగా సంఘపు స్థితి కూడా అలాగే ఉంది. ఆత్మీయమైనటువంటి సంఘం స్థితి ఎలా ఉంది అంటే, నేటి ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఎలాంటి క్రైస్తవ సంఘం ఉందో అలాంటి స్థితినే కనబరుస్తూ ఉంది. జాగ్రత్త గమనించాలి. నులివెచ్చని స్థితి. ఆయన నులివెచ్చని స్థితిలో ఉంటే ఏం చేస్తాడంట, ఉమ్మి వేస్తాడంట. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది, పరిశీలించుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనము కూడా నులివెచ్చని స్థితిలో ఉన్నామేమో. ఎందుకంటే రోజుల్లో ఏంటంటే, భక్తి ఉంది కానీ శక్తి లేని క్రైస్తవులం. భక్తి ఉంది కానీ ఆత్మీయత లేని క్రైస్తవ్యం. భక్తి ఉంది కానీ గమ్యం ఏంటో ఎందుకో తెలియని క్రైస్తవులు. భక్తి ఉంది కానీ పరిశుద్ధత లేని క్రైస్తవులు. ఇవన్నీ నిజమే, అలాంటి స్థితిలో ఉంటున్నారు క్రైస్తవులు. కాబట్టి జాగ్రత్త. ఏంటి అంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి చర్చ్కి వెళ్ళాలి అన్నట్టుగా ఉంటున్నాం. కానీ అసలు యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు, సృష్టికర్త అయిన దేవుణ్ణి దేవునిగా కలిగి ఉన్నాం. మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి గెలిచి లేచిన యేసు ప్రభుని రక్షకునిగా కలిగి ఉన్నాం. మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడిందన్న ధ్యాస ఏమైనా ఉందా మనకి? అసలు పరలోకం మీద ధ్యాసే తక్కువైపోయింది. మనం భూమి మీద కేవలం యాత్రికులము అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. ఏదో ఇక్కడే స్థిరపడిపోతాం, 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు అన్నట్టుగా బతుకుతున్నాం. జాగ్రత్త, ఆలోచించాలి. ఈ లోకం మంది కాదు. ఎప్పుడో చనిపోయినప్పుడు ఒక పాట పాడుకుంటారు అంతే, పరలోకము అని. కానీ ఎప్పుడు గుర్తు రావాలి అది. అటువంటి స్థితిలో మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. ప్రతి వారం బల్ల ముందుకు వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం పశ్చాత్తాపడాలి, మన నిజస్థితిని మనం గ్రహించాలి, మన యథార్థ స్థితిని మనం గమనించాలి. మన గమ్యం ఏంటో మనకు తెలియాలి. మనం ఏ స్థలానికి యాత్రలో ఉన్నామో తెలియాలి. దాని కొరకు ఇంకొంచెం ప్రిపేర్ అవుతూ ఉండాలి, ఇంకొంచెం ప్రిపేర్ అవుతుండాలి, ఇంకొంచెం ప్రిపేర్ అవుతుండాలి. ఎంతగా తెలుసుకుంటే అంత మంచిది. నేను మొదటిసారి 2005లో సింగపూర్ వెళ్ళాను. అప్పటికి ఇంకా ఇంటర్నెట్, సెల్ ఫోన్స్లో లేదు. దానికి తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. సింగపూర్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని కలవడం, వాళ్ళతో ఫోన్ మాట్లాడడం,
ఇక్కడ విషయాలు కనుక్కోవడం, ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు దిగేంత వరకు ఒక టెన్షన్, ఎక్కడ ఉండాలో తెలియదు. దిగిన తర్వాత ప్రార్థన చేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకడు వచ్చాడు, సార్ ట్యాక్సీ కావాలా అని. ఇవాళ వచ్చినట్టు వచ్చాడు, మామూలుగా రారు ఫారిన్లలో. కావాలండి అంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఐ డోంట్ నో. యు ఆర్ ఫ్రమ్ అంటే ఇండియా అన్న. లిటిల్ ఇండియా ఈజ్ దేర్, కెన్ యూ కమ్ దేర్. లిటిల్ ఇండియాకి తీసుకెళ్ళి ఒక మంచి లాడ్జి తీసిపెట్టి, దేవుని గైడెన్స్ అద్భుతంగా ఉంటుంది. తెలియక ముందు మనం పోయే దేశాన్ని గురించి చాలా వెతుకుతాం. 2018లోనేమో అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు కూడా అంతే, టెన్షన్తో వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే హోటల్ అడ్రస్ తెలుసు, కానీ ఎలా వెళ్ళాలో ఏంటో కానీ దేవుడు తెలుసుకోవడానికి కొంత సమాచారం. అలాగే మనం వెళ్ళే పరలోకాన్ని గురించి ఆందోళన కొంత అవసరం, ఆలోచన అవసరం, సిద్ధపాటు అవసరం. ఆలోచన ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఉంటుంది, సరి అయినటువంటి ప్రిపరేషన్. అప్పుడు ప్రార్థన ఉంటుంది, అప్పుడు సిద్ధపాటు ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. రైట్, సరే ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథం. నీవు దౌర్భాగ్యుడవును. అక్కడ ఐదు మాటలు ఉన్నాయి ఏమా? అవును బ్రదర్. దౌర్భాగ్యుడవును, అన్ని దానే ఉన్నాయి, ఒకటే గు ఉంది తెలుగులో. రైట్. దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. ఏమనుకుంటున్నావు? యాక్చువల్గా వాట్ ఐ యామ్ అనేది మరిచిపోయి వాట్ నాట్ ఐ యామ్ అనేది అనుకుంటా ఉన్నాం. అది నిజం అనుకుంటున్నాం. ఏది నిజమైంది కాదో అది నిజం అనుకుంటున్నారు. ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందిని, ఈవెన్ క్రైస్తవులు కూడా అడగండి, దేవుడు దీవించాడు, చక్కగా ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాము, 2 పిల్లలు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి మగ పిల్లలు పుట్టినారు, బాగున్నాం సార్ అంటారు. అంతే. ఎట్లా ఉన్నారంట? ఇది ఇప్పటి నుంచి వింటున్న డైలాగ్ కాదు. నేను ప్రభువు నమ్మిన కొత్త దగ్గర నుంచి ఎవరింటికన్నా కొంతమంది ఏడుపులు ఉన్నాయిలేండి, పెడబొబ్బలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కొంతమంది అవి చెప్తారు. కొంతమంది కొద్దిగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు చెప్పే మాట. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలనే పరిగణలోకి తీసుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నామని చెప్పట్లేదు. 2 కొడుకులు సార్, 2 పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి 2 మగపిల్లలు పుట్టినారు, ఒక్కొక్కడికి అంటారు. కానీ 2 కొడుకులు రక్షింపబడలేదని చెప్పరు, 2 కోడళ్ళు రక్షింపబడలేదని చెప్పరు, వాళ్ళు కొట్టుకుంటా ఉంటారని చెప్పరు, మనోడు కూడా అప్పుడప్పుడు తాగుతాడని చెప్పడు, మనోడు కూడా అప్పుడప్పుడు దరువు వేస్తుంటాడని చెప్పడు. ఇవన్నీ దాచిపెడతారు. ఎంతసేపున్నా ఏం కొనుక్కున్నాం, ఇండ్లు ఏంటి, పొలం ఏంటి, కారు ఏంటి, ఉద్యోగం ఏంటి, డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ స్థితి. భౌతికమైనటువంటి పరిస్థితులనే చూస్తున్నాం, కానీ ఆత్మీయమైనటువంటి స్థితిగతులను చూడట్లేదు. నోవాహు గారిని అడిగామనుకోండి, ఏ నోవాహు గారిని? జలప్రళయంలో నోవాహు గారిని. ఆయన ఏమంటాడు? నా కొడుకులు రక్షించబడ్డారు, దేవుని మహాకృప వల్ల నా కోడళ్ళు కూడా రక్షించబడ్డారు. అన్యుల్నే వివాహం చేసుకుని ఉంటాడు, కానీ వీళ్ళ కుటుంబంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? రక్షణలోకి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన సూత్రం అది కాదులేండి, రక్షింపబడిన వాళ్ళనే చేసుకోవాలి. మళ్ళీ నోవాహును ఛాలెంజ్గా తీసుకోకూడదు. పాస్టర్ గారు చెప్పారు నోవాహును చేసుకున్నాడని, మీరు కూడా చేసుకున్నాం, మేము కూడా చేసుకోవచ్చు, ఎట్లన్నా చెప్తారు మనోళ్ళు అవకాశం కొద్దీ. అలా చేసుకోకూడదు. విశ్వాసులు రైట్. సో మొదటి మాట ఏంటంట? దౌర్భాగ్యుడవు అంటే ఓడిపోయిన వాడవని అర్థం. ఓడిపోయినటువంటి వాడవు.
ఎవరిని అంటున్నారు? కొన్నిసార్లు నేను ఎప్పుడన్నా "కు" అనే మాట వాడితే చాలామంది బాధపడతా ఉంటారు. బైబిల్‌లో దేవుడే స్వయంగా ఇప్పటి కాలంలో ఉన్న సంఘముతో, అంటే నీతో నాతో మాట్లాడడం కాదు, తిడుతున్నాడు. దానికి 5 పదాలు ఉపయోగించాడు. 5 పదాలు ఏంటి? దౌర్భాగ్యుడవు అంటే ఓడిపోయినోడవు. దేంట్లో? సాతాను చేతిలో ఓడిపోయి పాపము చేస్తూ, పాపాన్ని తిని త్రాగుతూ, పాపములో పుర్లాడుతూ ఉన్నావు అనేటువంటిది మాట్లాడుతున్నాడు. అది ఓడిపోయిన స్థితి. దౌర్భాగ్యుడవు అంటే చూడండి, రోమా 7:24, రోమపత్రిక 7వ అధ్యాయం 24 వచనం. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇక్కడ కూడా అదే మాటే. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అది ఓడిపోయినోడు మాట్లాడే మాట ఇది. ఎవడు విడిపిస్తాడు నన్ను? మరణంకు లోనయ్యేటువంటి ఈ శరీరం నుంచి ఓడిపోయి ఎవరు విడిపిస్తారు? యేసు ప్రభు అన్నాడు, బాబు నేను గెలిచాను, జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను, నేను జయించానంటాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచాడు. మరణాన్ని గెలిచి లేచాడు, అపవాదిని గెలిచి లేచాడు. కాబట్టి ఓటమి అనేటువంటి దాని గురించి భయపడొద్దు. యేసు ప్రభు గెలిచినవాడు, మనల్ని గెలిపించినవాడు. మనం ఎప్పుడు ఎంతసేపు ఉన్నా నేను దీంట్లోంచి బయటకు రాలేకపోతున్నా అంటారు కొంతమంది. దీంట్లోంచి ఈ అలవాటు, ఒక్క అలవాటు ఉంది సిగరెట్, ఈ ఒక్క అలవాటు ఉంది మందు, ఈ ఒక్క అలవాటు ఉంది ఆ అలవాటు, ఈ ఒక్క అలవాటు ఉంది ఆ ఒక్క అలవాటు ఉంది, దాంట్లోంచి నేను బయటకు రాలేకపోతున్నా. యేసు ప్రభువుకు హృదయం ఇస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు. ఆమేన్. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు యేసులో నమ్ముకోండి అంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఈ ఒక్క అలవాటు ఉంది, ఇది ఇది తీసేసుకొని వస్తానంటారు. ఈ అలవాటు పోయిన తర్వాత వస్తానంటారు. ఎవరన్నా డాక్టర్ బాగున్నామా అంటే జ్వరం వచ్చింది సార్ అంటే, అయితే హాస్పిటల్కి రా అంటే జ్వరం పోయినాక వస్తానంటాడా? ఏమనాలా? జ్వరం తగ్గిపోయినాక హాస్పిటల్కి వస్తానంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న స్థితిలోనే వెళ్తే డాక్టర్ వైద్యం చేస్తాడు, తగ్గిపోయిన తర్వాత కాదు. అలాగే మనం ఏ పాపపు స్థితిలో, ఏ బలహీనపు స్థితిలో ఉన్నామో ఆ బలహీనపు స్థితిలో యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. మనల్ని ఆ అలవాటు నుంచి దూరపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతం చేస్తాడు. కాబట్టి ఆ ఒక్క ఆటంకము, ఆ 2 ఆటంకాలు ఉన్నాయని జీవితకాలం దేవునికి దూరంగా ఉంటే ఎప్పుడోసారి మరణం అనేది అపవాది కాటేస్తాడు, చచ్చిపోతావు, నేరుగా నరకానికి పోతావు. సమయం ఉన్నప్పుడే మనకై మన చేత కానప్పుడు మన అలవాట్ల నుంచి మనం విడిపించుకోలేని బలహీన స్థితిలో మనం ఉండి దానికి బానిస అయిపోయి ఉంటే, యేసు ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకు సహాయం చేయి అని ఉన్నట్టుగా మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకుంటే ఆయన ఏ అలవాటైనా, ఏ బానిసత్వమైనా, దేని నుంచైనా ఆయన విడిపించడానికి సమర్థుడై ఉన్న దేవుడు. ఆమేన్. రెండవది దౌర్భాగ్యుడు, తర్వాత దిక్కుమాలినోడు, పిటియబుల్. దిక్కుమాలినోడు. దిక్కుమాలినోడు అంటే దేవునికి దూరంగా ఉన్నోడు అని అర్థం. దేవునికి దూరముగా, దేవుని యొక్క ఆదరణ లేక ఉండడం, దేవుని సహాయం లేక ఉండడం దిక్కుమాలినతనం. ఈ దిక్కుమాలిన తనంలో మనం ఉండి ఏమనుకుంటామంటే, దేవుడు నాకు ఉన్నాడులే అనుకుంటా ఉంటారు కొంతమంది. దేవుడు వాళ్ళకు తోడుగా ఉండడు, కానీ దేవుడు వారికి తోడుగా ఉండాడు అని అనుకుంటూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. ఉదాహరణకు సంసోను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. సంసోన్ చదవండి మరి ఆ వాక్యం. న్యాయాధిపతులు 16:20. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం.
ఆమె సంసోను ఉమ్, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఉమ్, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి ఉమ్, విడజిమ్ముకొందుననుకొనెను. ఉమ్. అయితే యెహోవా తనను ఈ ఎడబాసెనని మాట అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అతనికి తెలియలేదు. జాగ్రత్త ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడా, మనల్ని ఎడబాచాడా? ప్రతిరోజు గమనించుకోవాల్సిన పరిస్థితి ఇది. దేవుడు మనతో ఉన్నాడా, మనల్ని ఎడబాసాడా? సౌలు రాజును కూడా ఎడబాసాడు. దేవుడు ఉన్నాడులే అనుకుంటున్నారు కొంతమంది. చాలామంది మనలో కూడా పాపం చేసినప్పుడు దేవుడు మనతో ఉండడు. లోకంతో స్నేహం చేసినప్పుడు దేవుడు మనతో ఉండడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుడు మనతో ఉండడు. అయితే అప్పుడు కూడా ఏమనుకుంటాం, మనం పొద్దున ప్రార్థన చేసుకున్నాంగా, బైబిల్ కూడా 3 అధ్యాయాలు చదువుకున్నాం. పాపం పాపమే, వాక్యం వాక్యమే. కొంతమంది అదే నిలువెచ్చని స్థితి అంటే. వాక్యం మాత్రం 3 అధ్యాయాలు చదవకుండా ఉండరు. ఒక ఆమె అంటా ఉంటుంది, అన్నా మా తమ్ముడు నా పొద్దున 3 అధ్యాయాలు, సాయంత్రం 3 అధ్యాయాలు, పొద్దున 3 పాటలు, సాయంత్రం 3 పాటలు పాడతాడన్న, రెండో ఇంటికి మాత్రం పోకుండా ఉంటుంది. బైబిలే, రెండో ఇల్లే. ఇదే నిలువెచ్చని స్థితి అంటే. పాపం పాపమే, దేవుడు దేవుడే అని. అప్పుడు దేవుడు ఉంటాడా మరి? 3 అధ్యాయాలు చదివినంత మాత్రాన ఉపవాసం కూడా ఉంటారు కొంతమంది. చర్చిలో కానుక కూడా వేస్తారు, బాగానే భారీగా. కానుక కూడా ఎలాగేస్తారు? భారీగా ఉంటాయి. అన్నాలు పెట్టి వాళ్ళకి మీటింగ్లప్పుడు నేను అన్నం పెడతాను ముందుకు వస్తారు. ఈ పాపం ఏం చేస్తుంటే కొంతమందిని తరుముతూ ఉంటుంది. పాపం తరుముతూ ఉండే కొద్దీ వాళ్ళు భక్తి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మరక్షణ కోసం కాదు. ఎక్కువ మంది చూడండి అన్నదానాలు, ఆ దానాలు, ఈ దానాలు చేయడానికి. అందరు నేను అనట్లేదు, మళ్ళీ అందరు అన్నదానాలు చేసే వాళ్ళందరూ అదే కులవులకు వచ్చిన వాళ్ళు అనుకోవద్దండి. కొంతమంది నిజంగా చేస్తారు. కొంతమంది పాపాన్ని కడుక్కోవడానికి కొంతమంది ఈ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళెవరు? దిక్కుమాలిన వాళ్ళు. యెహోవా తనను ఎడబాసనని తెలియలేదు. ఏమైనాడు? మనోడు విరజిమ్మాడంట. అప్పటికే అంతకుముందు దెలీలా యొక్క చూడండి, ఆమె ఒళ్ళో పడుకొని ఉంటే ఆమె ఏం చేసింది? పిలిచింది చౌరపుగాళ్ళను. వాళ్ళు వచ్చి ఏం చేశారు? 7 జడల్ని కత్తిరించేశారు. ఆయన బలమంతా పోయింది. పట్టుకున్నారు, కళ్ళు కూడా బెరికారు, కట్టేశారు. ఏం చేశారు? తిరుగలతో తెప్పించారు. జాగ్రత్త, 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 జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఆ స్థితి రానివ్వకూడదు. రైట్? ఇది రెండవ స్థితి. మూడవది, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడివి, దరిద్రుడు అంట. ఏంటంట? దరిద్రుడు అంట. ఈ దరిద్రత దేని తెలియజేస్తూ ఉంది? చూస్తూ ఉంటే ఏమనుకుంటున్నారంటే, నేను దరిద్రుణ్ణి అనుకోవట్లేదు, కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, ఇందాక వాక్యంలో చెప్పినట్టు నేను ధనవంతుణ్ణి అనుకుంటున్నారు. చాలామంది వాక్యములో, దేవునిలో, ఆత్మీయతలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, వీటన్నిటిలో దరిద్రులే. కానీ ధనవంతులు 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 అనుకుంటూ ఉంటారు, నేను ఐశ్వర్యవంతుణ్ణి అని. చూడండి, అక్కడే 2వ అధ్యాయం 9వ వచనం ప్రకటనలో స్ముర్ణ అనే సంఘంతో మాట్లాడుతుంటాడు దేవుడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అయినను నీవు. స్ముర్ణ అనే సంఘము దరిద్రంగా ఉన్న సంఘం అంట. కానీ దేవుని దృష్టిలో మాత్రం భౌతికంగానేమో దరిద్రంగా ఉన్నవాళ్ళు, కానీ ఆత్మీయంగానేమో ధనవంతులు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళలో ఈ స్థితి బాగుంటుంది. కొంతమంది అట్లా కాదనమాట. భౌతికంగానేమో ధనవంతులు, కానీ దేవుని దృష్టిలోనేమో దరిద్రులు. ఉదాహరణకు లాజరు ధనవంతుడు. లాజరు భౌతికంగానేమో
దరిద్రుడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? హలో, అది కూడా చెప్పడానికి ఆలోచన మళ్ళీ. ఎవరి ద్వారా, ఎవరు తీసుకెళ్లారు? నాకు తెలియదు అంటారా? ఎవరు తీసుకెళ్లారు? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు, భూమి మీద ఏమో సర్వ సమృద్ధి అనుభవించాడు, లెనిన్ కాటన్. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. చూడండి, లోకం దృష్టిలో ధనవంతులైన వారు దేవుని దృష్టిలో అందరూ కాదు, కొంతమంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని బ్రతకడమే దేవునికి ఇష్టమైనటువంటి పని. లోకరీత్యా దేవుడు ఆశీర్వదించి మనల్ని ధనవంతులుగా పెట్టి ధనం ఇస్తే తప్పులేదు. అయితే దాన్ని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుడి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడో దాని కొరకు, మన కొరకు ఖర్చు పెడుతూ ఉంటే పర్వాలా. కేవలం ఒక్కరి కొరకు మాత్రమే, స్వయం కొరకు మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటే దేవుని దృష్టిలో దరిద్రులు అవుతారు. మూటలు కడతా ఉంటారు. ఏ మలేరియా దోమ ఎవరికి కుట్టింది? అలెగ్జాండర్. అట్లా ఏ దోమ కుడితే 2 చేతులు బయట పెట్టి ఏమి తీసుకురాలేదు, ఏం తీసుకుపోలేదు అని పాట పాడుకుంటూ వెళ్ళాల్సిందే. పరదేశులమో ప్రియులారా అని. ఏముండదు. ఉన్నోళ్ళు ఏం చేస్తారు, మూట కట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు వీడికి చికెన్ వద్దు, మటన్ వద్దు, వీడి జ్ఞాపకార్థ కొడుకులో పప్పన్నం పెడతామని చెప్తారు. అంతకంటే పిచ్చిన వాళ్ళు తయారవుతారు కిందోళ్ళు. ఆ స్థితే. జాగ్రత్త, దరిద్రుడు. 4వది ఏంటి? గుడ్డివాడవు అంట. మొదటి గుడ్డితనం ఏంటంటే దేవుడు లేడు అనేటువంటిది గుడ్డితనం. లేదంటే యేసు ప్రభు దేవుడు కాదు అనడమే గుడితనం. ఇది ఆత్మీయమైనటువంటి గుడితనం. 2 కొరింథీ 4:4 అందరికీ తెలుసు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఎందుకని యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకాశము ప్రకాశింపబడకుండానట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగు చేస్తున్నది. 2 కొరింథీ 4:4. యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అని గ్రహించడమే మనోనేత్రము తెరువబడ్డం, ఎఫెసీ 1:17 ప్రకారం. ఆ విధంగా మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి ఈరోజు దేవుని సంఘములో ఉన్నాం, జీవము కలిగిన సంఘములో ఉన్నాం. ఆమేన్. అయినప్పటికీ నేరం మోపుతున్నాడు దేవుడు. జాగ్రత్త, ఒకవేళ ఇంకా గుడితనంలో ఉన్నామేమో, సరిగా గ్రహించట్లేదేమో. వేషధారణ అనేది ఒక గుడితనం. భక్తి ఏమైపోయిందంటే క్రైస్తవులు ఈ మధ్య వేషధారణ ఎక్కువైంది. బైబిల్ సంకరం పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా బైబిలే కనపడుతుంటుంది బయటికి, లోపలే ఉండదు. ఎప్పుడు బైబిలే, కూర్చుంటే లేస్తే బైబిలే, తల కింద బైబిలే. కానీ దాంట్లో ఒక వాక్యం అన్న నెరవేర్చరు, అందులో ఒక ఆజ్ఞన పాటించరు, అందులో ఒక్కసారైనా దేవుని మాట వినరు. వేషధారణ. మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవనక్కర్ల, 23వ అధ్యాయం అంతా వేషధారణే, చదువుకోవచ్చు. ఇంకేంటి వేషధారణ? ప్రేమ లేనితనం అనేటువంటి వేషధారణ. మొదటి యోహాను 2:11. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను. కనుక అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను. కాబట్టి ఏమి గుడితనం అంటే ఇది? చీకటి. జాగ్రత్త. ఇంకా ఏంటి? 1 పేతురు 1:9 చూడండి. 5 నుంచి చదవాలి, ఆ టైం అయింది మనకి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దురదృష్టి లేనివాడును అగును. కొంతమంది ఇదే స్థితి. లవోదికీయ సంఘములోని ఇప్పటి కాలంలో ఉన్న మనకి
గుడివారును దూరదృష్టి లేని వారిని అయినారు. దూరదృష్టి లేదు, అది సమస్య. దూరదృష్టి ఉన్నోళ్ళు ఏం చేస్తారు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అమెరికా దేశపు ఒక అధ్యక్షుడు, ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు, వాళ్ళ నాన్నగారంట ఆయన పుట్టినప్పుడు అనుకున్నాడంట నా కొడుకుని అమెరికా దేశపు అధ్యక్షుడిగా చేయాలని. దాని కొరకు కష్టపడ్డాడు, అమెరికా దేశపు అధ్యక్షుని చేశాడు. అది దూరదృష్టి. మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి అనేది మొదటి ఎయిమ్ అయి ఉండాలి. మన ఎయిమ్ ఏంటయ్యా అంటే ఈ భూమి మీద డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి, పలానా కంపెనీ కారు కొనాలి, ఇట్లాంటివి ఉంటాయి మన గమ్యాలు. ఇవన్నీ తర్వాత మన ఫస్ట్ గోల్ ఏంటి అంటే పరలోకానికి ఏ విధము చేతనే. పౌలు ఏమన్నాడు? ఏ విధము చేతనే నేను పునరుద్ధానము, నాకు మరణంలో నుండి పునరుద్ధానము కలగవాలని పోరాడుతున్నాను అన్నాడు ఫిలిప్పీ 3:10. ఎట్లయినా సరే, ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారయ్యా అని నన్ను అడిగితే నేను కూడా చెప్పాను మొదట, అది ఎట్లయినా సరే పరలోకానికి వెళ్ళాలని యేసు ప్రభు నమ్ముకున్నాను. వీలైతే 4 నేర్చుకుని వెళ్ళాలి, లేదంటే నేను మాత్రం వెళ్ళాల్సిందే. దాని కొరకు ఈ ప్రయాస, అది మొదటి ఎయిమ్. మిగతావన్నీ తర్వాత. లోకంలో అది కట్టుకోవాలి, ఇది పొందాలి, ఇది చదవాలి, ఇది కొనాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, ఇవన్నీ తర్వాత విషయాలు. మొదటిది పరలోకం, అది గమ్యం. అలాంటి అది లేకపోతే గుడితనమే. కళ్ళు బాగానే కనిపిస్తుండొచ్చు, కళ్ళద్దాలు లేకుండా కూడా బాగానే చూస్తారు కొంతమంది. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా కళ్ళద్దాలు లేకుండా చదువుతారు. చంద్రబాబు నాయుడు చూడండి, 78 ఇప్పుడు. కళ్ళద్దాలు లేకుండా హ్యాపీగా చదువుతూ ఉంటాడు క్యాండిడేట్. ఎక్కడన్నా ధర్నా కూర్చున్నప్పుడు నేను కూర్చోలేని, కింద టక్కున రెండు కాళ్ళు కింద వేసి హాస్పిటల్ వేసుకొని కూర్చొని లేస్తాడు. నేను పొగుడుతున్నా అనుకోవద్దండి. ఫిజికల్ ఫిట్నెస్ బాగానే ఉండొచ్చు, కానీ స్పిరిచువల్గా మరణం తర్వాత జీవితం ఏంటి? నీ ఎటర్నిటీ ఎక్కడా? గమ్యం, నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నావు? నీ ఆత్మకు విశ్రాంతి ఎక్కడా? ఇది ప్రాముఖ్యం. తర్వాత ఆఖరిది దిగంబరుడు. ఈ దిగంబరుడు అనేది చాలా సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇది రక్షణ వస్త్రం ఉండాలి, కానీ చాలామందికి నీతి వస్త్రం ఉండాలి, మహిమ వస్త్రం ఉండాలి. 61లో ఉంటాయి, చదవనక్కర్లేదు. అన్నీ ఉండాలి, కానీ ఉండట్లేదు. మనల్ని దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినుడవు, ఇంకోటి ఏంది, దరిద్రుడవు, గుడివాడవు, దిగంబరివి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మనమేమో అవన్నీ కాదనుకుంటా ఉన్నాం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి ఏ స్థితిలో ఉన్నాము. దేవుడు ఈరోజు సూటిగా మనల్ని 5 మాటలతో తిట్టి మరీ మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినప్పుడన్నా సరిదిద్దుకోకపోతే ఆత్మీయ జీవితాన్ని నష్టపోతాం, విలువైన జీవితాన్ని నష్టపోతాం. ఇంకొకసారి అంటూ ఉండదు మళ్ళీ సరి చేసుకునేదానికి. మరణము తర్వాత సరి చేసుకుందామంటే ఇంకొకసారి ఛాన్స్ ఉండదు. ఎంతసేపు నా ప్రాణం పోయే ముందే, అవకాశం ఉన్నప్పుడే, వాక్యం వినబడేటప్పుడే, సమృద్ధిగా దొరికేటప్పుడే, అన్ని అవకాశాలు బాగున్నప్పుడే సరి చేసుకుంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత వచ్చినాం ప్రకటనలోకి వద్దాం. మళ్ళీ 3:17 అయిపోయింది. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని. ధనము, వస్త్రము, కాటుక, ఇవన్నీ ఎవరి దగ్గర కొనాలంట? ప్రభు దగ్గర. అంటే ప్రభువును హత్తుకొని జీవించాలి, విధేయత చూపించాలి, లోబడాలి. తర్వాత వచ్చినాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక. ఎవరిని? ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇప్పుడు ఇంకా శిక్షించడం లేదంటే అర్థమైంది, దేవుడు మనల్ని ప్రేమించడం. కొంతమందికి శిక్షే ఉండదు, ఏముండదు, చిన్నది కూడా ఉండదు అనుకో, జాగ్రత్త. అప్పుడప్పుడు దేవుని చేత చిన్న చిన్న శిక్షింపబడుతూ ఉండాలి, చిన్నవో పెద్దవో.
దేవునికి ఆప్తులం అయిపోతాం. తండ్రి శిక్షించని కుమారుడు అది కాదు. ఎక్కడంటే ఫిబ్రవరి 12:6 చదవండి. దుర్బీజుడే కానీ అని ఉంటుంది. ఫిబ్రవరి 12:6 వచనం. కుమారులందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. 6 ఏముంది అక్కడ నుంచి ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. స్టార్ట్ అవుద్ది. ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి, అది ఎంత బాగుంది చూడండి. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తర్వాత అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుని కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడు కుమారులనుగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. శిక్షింపబడకపోతే మీరు దుర్బీజులే గాని కుమారులు కారు. జాగ్రత్త. ఎందుకు? ప్రేమించిన వారందరినీ శిక్షిస్తాడంట. అలానే దూకులు రాచి రంపాన పెట్టి నీకు అదో ఇదో చేయడం అని కాదు అర్థం. మనల్ని సరిచేయుటకు, మన విశ్వాసాన్ని పరీక్షించుటకు, మనల్ని బలపరచుటకు, మనల్ని స్థిరపరచుటకు, ప్రభువులో నాటపడడం కొరకు, లోతైనటువంటి వారిగా వేరు లోపలికి దిగటం కొరకు దేవుడు కొన్ని అనుమతించినప్పుడు మనం వెళ్ళాలి. తర్వాత ఇక్కడికి వద్దాం. ప్రకటనలో చివరిలో 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఒక పెయింటింగ్ వేశారంట. వాక్యంలో విన్నా నేను. పెయింటింగ్ ఏంటి అంటే, డోర్ దగ్గర ఒక ఆయన కర్ర పట్టుకొని ల్యాంప్ పట్టుకొని బయట నిలబడతాడు. డోర్ కనపడుతుంది. దానికి ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ ఇచ్చినట్టు వాళ్ళలో 5 మంది జడ్జిలు ఉంటే ఒక జడ్జి అన్నంట, దీనికి యాక్చువల్గా ప్రైజ్ రాకూడదు, మీరు ఇస్తున్నారు. దానికి బయట గడి లేదు, డోర్కి ఏం లేదు, బయట గడి లేదు అన్నాడు. మిగతా వాళ్ళు వెంటనే అన్నమాట ఏంటంటే, ఆత్మీయంగా తీసుకుంటే యాక్చువల్గా డోర్ కొట్టడానికి వచ్చినప్పుడు బయట గడి పెట్టి తీసుకొని రావడానికి కాదు, బయట గడి ఉండాల్సింది. డోర్ నాక్ చేసినప్పుడు లోపల ఉన్నవాడు లోపల గడి ఉండాలి కానీ బయట గడి అవసరం లేదు అన్నాడు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు మన హృదయాన్ని తలుపు తడుతూ ఉంటే ఎవరు తలుపు తీయాల్సింది? మనమే. ఆయన బలవంతంగా తీసుకొని రాడు, గడి తీసుకొని. లోపల మనం బోల్ట్ పెట్టుకొని ఉంటాం కదా, ఆ బోల్ట్ మనం తీయాలి. ఆ లాస్టిక్ ఉంటుంది కదా, అది మనం తీయాలి. దాన్ని మనం తీస్తే అప్పుడు ఆయన మనం ఆహ్వానిస్తే తప్ప ఆయనకు లోపలికి రారు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనతో సహవాసం చేస్తాడు. సహవాసం చేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన సమస్యలు చెప్తాం, ఆయన వాటికి పరిష్కారం చూపుతాడు. మన సమస్యలన్నింటినీ ఆయన పరిష్కారం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చుంటాం? సింహాసనం మీద ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? హలో, 21వ వచనం చదివి చెప్పండి. ఇద్దరా ముగ్గురా? ఆప్షన్స్ A 1 2 3. వచనం చదివితే అర్థమవుతుంది అంతా. ఇప్పుడు చదవండి, నిదానంగా చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని
నాతో కూడా అర్థమైంది. తండ్రి సింహాసనం మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నాడు? యేసుప్రభు కూర్చున్నాడు. జయించే వారిని కూడా ఎక్కడ కూర్చోబెడతాయంట? అదే సింహాసనం మీద. మొత్తం కలిసి ఎంతమంది అయ్యారు? ముగ్గురం. ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, యేసుప్రభు ఉన్నాడు, నేనున్నాను. ఆమేన్. మనం ఎక్కడ ఉన్నాం? సింహాసనం మీద. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇస్తున్నాడో. ఎప్పుడు ఆయన మాట, ఆయన గద్దింపు మనం విని మనల్ని మనం సరి చేసుకుంటే, లోబడితే, విధేయత చూపిస్తే, ఆత్మీయంగా మారితే, భౌతికంగా కాకుండా ఆత్మీయంగా మారితే ఆయన సింహాసనం మీద ప్రభు మనల్ని కూర్చుని పెడతాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.